Hi, ladies and gentlemen. Welcome to Money Spec with Mohan. Today we'll talk about equity. ఈక్విటీ అంటే ఏంటి? ఈక్విటీ అంటే స్మాల్ ఓనర్‌షిప్ ఆఫ్ ఎ కంపెనీ. ఇప్పుడు సపోజ్ టీసీఎస్ ఉంది. టీసీఎస్‌వి ఒక 1500 షేర్స్ ఉన్నాయనుకుందాం. దాంట్లో మనం ఒక్క టీసీఎస్ షేర్‌ని కొన్నాము. అప్పుడు మనం ఆ స్మాల్ ఓనర్ అవుతామనమాట టీసీఎస్‌కి. ఆ ఓనర్‌షిప్‌ని ఈక్విటీ అంటారు. ఈక్విటీ వల్ల వచ్చే లాభాలేంటి? దాని రిటర్న్స్ ఏంటి? ఇప్పుడు టీసీఎస్ ఉంది. గ్రోత్ కంపెనీ ఎప్పుడు పెరుగుతానే ఉంటది. దానివల్ల మనకు పెరుగుతానే ఉంటది. ఇప్పుడు మనం ఒక షేర్ కొన్నామనుకుందాం. ఆ ఒక్క షేర్ రూ. 1000 కొన్నాము. అది ఒక కొన్ని ఇయర్స్‌కి ఒక 5 ఇయర్స్‌కో, 10 ఇయర్స్‌కో 1500కి అయింది. మనం ఆ రూ. 1000 నుంచి 1500కి చేరినప్పుడు రూ. 1500లో అమ్మామనుకుంటే మనకి వచ్చేది రూ. 500 ప్రాఫిట్. ఆ ప్రాఫిట్ మనకి క్యాపిటల్ అప్రిషియేషన్ అవ్వడం వల్ల వచ్చుంటదనమాట. సెకండ్‌దొచ్చి డివిడెండ్స్ అనమాట. డివిడెండ్స్ ఎలా ఉంటాయంటే కంపెనీ గ్రోత్ అవుతా ఉండిద్ది గదా! అది కంపెనీ రిలీజ్ చేస్తదనమాట. కొన్ని కంపెనీస్ రిలీజ్ చేస్తాయి. కొన్ని కంపెనీస్ రిలీజ్ చేయవనమాట. ఎలా అంటే మంత్లీ, క్వార్టర్లీ, యాన్యువల్లీ, హాఫర్లీ అని వదులుతాయనమాట. అంటే ఇప్పుడు ఒక పర్సెంటేజ్ ఉండిద్దనమాట. ఇప్పుడు ఒక రూ. 100 పెరిగిందనుకో 1% డివిడెండ్ మన షేర్ హోల్డర్స్ అందరికి ఇద్దామనుకుంటే, ఆ షేర్ హోల్డర్స్‌లో మనం కూడా ఉంటాం కాబట్టి మనకి వస్తదనమాట. ఈక్విటీని ఎలా ఇన్వెస్ట్ చేయాలి? ఇక్కడ దీంట్లో 2 టైప్స్ ఉంటాయనమాట. ఒకటొచ్చి డైరెక్ట్ ఈక్విటీ. స్టాక్స్ అనమాట. డైరెక్ట్‌గా కొనుక్కోవడం ఒకటి. సెకండొచ్చి ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో ఒక టైప్స్ ఉంటాయన్నమాట. కొన్ని టైప్స్ ఉంటాయి. స్మాల్ క్యాప్, లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, ఫ్లెక్సీ క్యాప్, ఎల్ఎస్ఎస్ ఫండ్స్ అవన్నీ ఉంటాయన్నమాట. మీరు ఒకవేళ ఈక్విటీ మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారు, ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటుంటే నాకు ఒక మెసేజ్ చేయండి. ఐ విల్ హెల్ప్ యూ.